పొద్దున 108 రకాల హారతుల గురించి చెప్పుకున్నాం గదా! ఈరోజే చెప్పుకుందామా? నిన్న చెప్పుకున్నామా? ఈరోజు చెప్పుకుందాం. హారతులు అది అదృష్టానికి అదృష్టంగా చెప్పబడినటువంటి హారతులవి. చాలా గొప్పవి. దాన్ల గురించి ఎక్కువ చెప్తే గూడా మంచిది కాదు కాబట్టి అంతంత చెప్పేశాను. తర్వాత ఈ దేవీ నవరాత్రుల్లో ఇంకొక విశేషమైనటువంటి కైంకర్యం ముగ్గురమ్మలకు చేస్తాం మూలమూర్తులకు. అది దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకం. లలిత అష్టోత్తర నామాలుంటాయి. ఒక్కొక్క నామానికి ఒక కలశం. ఆ నామం మీద లలితా పరమేశ్వరి యొక్క ఒక నామాన్ని ఆవాహన చేసి, ఆ నామానికి సంబంధించిన ద్రవ్యం, ఉదాహరణకి అమ్మవారు ఓం శ్రీ లలితాదేవ్యే నమః అని ఉందనుకోండి, అక్కడ 16 ముత్యాలుంటాయి. ఆ కలశంలో నీళ్లు నింపుతారు. త్రిపుర సుందరియే నమః అనొచ్చిందనుకోండి, అక్కడ 3 ఉంటాయి. ముత్యం, పగడం, పచ్చ. అలా చందనం నీళ్ళు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు, కొన్ని రకాలైనటువంటి వేర్లు, బంగారు జలము, పంచలోహ జలము, నవరత్న జలము, పుష్పజలము, పత్రజలము, కస్తూరి జలము, గోరోజన జలం, పంచామృతాలు, అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కలశానికి పేరు పెట్టి అందులో ఆ ద్రవ్యాన్ని నింపి 108 కలశాలతో 9 రోజులు ఉదయం 3 గంటలకు ప్రారంభమై 6 గంటల వరకు అమ్మవారికి అలంకరణ చేసి, ద్వారం తలుపులు అలా తెరవగానే సూర్యనారాయణ మూర్తి రెడీగా ఉంటాడు ఆ అమ్మవారిని తాకడానికి. ఇది ప్రతి నవరాత్రిలో జరిగే అద్భుతం అసలు. సూర్యకిరణాలు డైరెక్ట్‌గా అమ్మవారి మొహానికి పడతాయి. తెల్లవారుజామున 3 గంటలకు లేసి అభిషేకానికొచ్చి తడబాటు తొందర అలంకరణ అయిపోతదో లేదో అని భయం. అలాగే గబగబా చేసేసి చీర కట్టేసి నగలు, ఆభరణాలు పెట్టి అమ్మవారికి ఒడిబియ్యం పోసి, అత్తారు, శ్రీగంధం పులిమి ధూపం వేసే సమయానికి అలా వచ్చి కిరణాలు పడతాయి. గొడుగు మీద ఛత్రానికి పడి అలా ముగ్గురమ్మల ముఖం మీద నుంచి కింది వరకు పాదాల దగ్గరికి వచ్చి సడన్‌గా మాయమై మళ్ళా గుడి బయట తేలుతాయి కిరణాలు. అంతే. ప్రతి సంవత్సరం ఇది ఉంటది. ఈ 108 యొక్క కలశాల యొక్క అభిషేకం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారే ఉంటది. ముగ్గురమ్మలకు చేసేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యం, విధి, ధర్మయుక్తమైనటువంటి తంతు. అది 2021వ సంవత్సరంలో చెప్పింది అమ్మవారు. నేను 2016లో ప్రశ్న వేశాను. పంచామృత అభిషేకం అందరికి తెలుసు. పంచగంధముల అభిషేకం అందరికి తెలుసు. విశేషమైన అభిషేక ద్రవ్యములు ఏమన్నా ఉంటే చెప్పు, నీకు అభిషేకం చేసుకోవడానికి అమ్మవారిని ప్రశ్న అడిగితే 2021లో దర్శనమిచ్చింది. ఆ 2021 నుంచి ఇంప్లిమెంట్‌లో ఇది ఉంది. అంతకుముందు లేదు. ఏదో చిన్నపాటిగా పసుపు, కుంకుమ నీళ్ళతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేసేవాళ్ళం, అలంకరణ చేసేవాళ్ళం అంతే. ఇదొక విశేషమైనటువంటి తంతు కైంకర్యం. 9 రోజులు మాత్రమే చూడ్డానికి ఉంటుంది. మిగతా రోజులు లేదు. మళ్ళీ వసంత నవరాత్రుల్లో లేదు. ఓన్లీ శారద నవరాత్రుల్లో మాత్రం ఇది ఉంటది. ఈ 108 రకాల హారతులు, 108 రకాల అభిషేకములు కేవలం శారద నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో మాత్రమే ఉంటాయి. ఇది కూడా చాలా పరమపావనమైనది, అద్భుతమైంది. ఈ విశేషమైనటువంటి దివ్య దర్శనం కోసం కూడా పుణ్యాత్ములు, పుణ్యభాజనులు వచ్చి అమ్మను దర్శించుకొని పుణ్యాత్ములు కాగలరని ఆదేశం, ఆజ్ఞ, మనవి. శుభం. స్వస్తి.